ప్రైజ్ ద లార్డ్. ప్రభు చెప్తున్నాడు, ప్రేమ భయమును వెళ్ళగొట్టును. మనం భయపడుతున్నామా? ఎవరికి భయపడుతున్నాము? ఇంట్లో తల్లిదండ్రులక, స్కూల్లో టీచర్లక, లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టి భయపడుతున్నామా? ఒంటరితనం గురించి భయపడుతున్నామా? అనారోగ్యం గురించి భయపడుతున్నామా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు మనతో ఉంటే మనకు మేలే జరుగుతుంది. ఏది జరిగినా కూడా దేవుని యొక్క అనుమతితోనే జరుగుతుంది. కాబట్టి మనం దేవుని పైన విశ్వాసం ఉంచుదాం. ప్రేమ భయమును వెళ్ళగొడుతుందంట. అసలు ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము అంటే మనము ఏదో దండనకు భయపడుతున్నాం అన్నమాట. ఎందుకు భయం వస్తుంది మనకు? మనం ఎందుకు భయపడతాము అంటే టీచర్ కొడతారు, లేదా తల్లిదండ్రులు కొడతారు, లేకపోతే తిడతారు, లేకపోతే అధికారులు నన్ను ఏం చేస్తారో, అధికారులు నన్ను శిక్షిస్తారేమో, పనిష్మెంట్ ఇస్తారేమో, ఊస్ట్ చేసేస్తారేమో, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో, ఇలాంటి భయాలు అన్నమాట మనకు. కానీ మనము దేవుని పైన విశ్వాసంతో మన పనులు నెమ్మదిగాను చక్కగాను కరెక్ట్గా చేసుకుంటూ మనము జీవితంలో ముందుకు సాగాలి. అలా సాగినప్పుడు మనకు ఏ భయం ఉండదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నీకు తెలిస్తే నీవు ఎప్పుడు కూడా భయపడవు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. భయపడేవాడికట ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ప్రేమిస్తున్నాము. అయినా ఆయన ఎంత ప్రేమ గలవాడంటే మన కొరకు తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా ఇచ్చినటువంటి దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే తన సొంత కుమారుణ్ణే మన కొరకు బలి ఇచ్చిన దేవుడు నీకు సమస్తం ఎందుకు ఇవ్వడు? నీకే కొదువ ఉంది? దేని గురించి అడుగుతున్నావు? దేని గురించి భయపడుతున్నావు? అది నీవు అడిగితే దేవుడు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు కదా. నువ్వు దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, నిజమే. కానీ ఆ భయములో ఈ దండనతో కూడిన భయం అనేది ఉండకూడదు. దేవుడు దండించే దేవుడు కాదు. దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన కనికరంనే కోరుతున్నాడు కానీ బలిని కోరడం లేదు. మీ జీవితంలో ఎలాంటి విషయం జరగదు అంటే మనం కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం, ఇది దేవుని వల్ల వచ్చిన శిక్షనేమో అని. లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అలా శిక్షించడం, ఆయన నీకు లెసన్ నేర్పిస్తాడు అంతే. ఏదైనా కూడా లెసన్ నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆ లెసన్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. తల్లిదండ్రుల నుంచైనా టీచర్ల నుంచైనా మనం నేర్చుకునేది లెసన్సే కదా. అలాగే దేవుని నుంచి కూడా లెసన్స్ నేర్చుకుని చక్కటి జీవితం జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక.